అక్టోబర్ మాసం 2025 సంవత్సరం కన్యా రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది తెలిపే ముందు ఒక చిన్న మనవి. ఈ ఛానల్ మనది అని మీరు గుర్తించాలి. ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కితే నేను చెప్పేటువంటి విషయాలు మీకు ముందుగా చేరటమే కాకుండా మీ యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశాలు నేను కల్పిస్తానని వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని మనం ప్రోత్సహించుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. పోతే కన్యా రాశి వారికి ఈ మాసంలో శుభకరమా అశుభకరమా అంటే మిక్స్డ్గా ఉంది, రెండు రకాలుగా ఉంది. అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో కనుక తీసుకున్నట్టయితే కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది. మరి ఇక ఆర్థిక పరంగా తీసుకున్నట్టయితే కొంచెం ఖచ్చితంగా మీ సబార్డినేట్స్ కానీ మీ సుపీరియర్స్ కానీ ఏ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని వెనుక కొంచెం కుట్ర జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఉద్యోగస్తులకి మాత్రమే. అదే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. ఎంచేతనంటే మిమ్మల్ని చూసి మరి ఒక రకంగా జలస్ ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని పడగొట్టే ప్రయత్నాలు చాలా చేస్తారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీతోనే తిరుగుతున్నారు వాళ్ళు, మీ వెంబటే ఉన్నారు, మిమ్మల్ని అహర్నిశలు పొగుడుతూనే ఉన్నారు. ఆ పొగడతలకి మాత్రం పొంగిపోకండి. ఆలోచించండి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం. విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అక్కడ మాత్రం సజావుగానే సాగుతుంది. మీకు మంచి పేరు ప్రతిష్ట అన్నీ కూడా లభిస్తాయి అన్ని రంగాల వాళ్ళకి. వ్యాపార రంగంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఎదురైనప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి లాభాలు మీరు గడిస్తారు. మీకు వచ్చినటువంటి అపాయం ఏమీ లేదు. ప్రేమికులకు మాత్రం బాగానే ఉంది. ఈ యొక్క మాసం అంతా కలుస్తారు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. అనేక రకాలుగా ముందుకు సాగేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇకపోతే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావద్దు. అనారోగ్యానికి కారణం కాకుండా మీరు ప్రయాణం సాగించాలి. దేనికోసమైనా పర్వాలేదు. ఇక వ్యాపార రంగంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంది. చలనచిత్ర రంగం వాళ్ళకి బాగుంది. రాజకీయ రంగంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే మాత్రం మీరు అపనిందల పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు సత్వరం మీరు పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. ప్రతిరోజు తూచా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ వినండి లేదా చదవండి. ఇక నూతన ప్రయత్నాలు ఏదైనా ప్రారంభించే ముందు వ్యాపారమో లేకపోతే ఏదైనా ఉద్యోగాలు చేరుతున్నప్పుడు కానీ ముహూర్త బలం మంచిది కాబట్టి ఆ ముహూర్త బలాన్ని ప్రకారంగా మీరు ప్రారంభించండి. మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు ఖచ్చితంగా నిమగ్నత కలిగి మీరు అడుగులు వేయడంలో చాలా జాగ్రత్తగా వేసినట్టయితే మీకు లాభకరంగా ఉంటుంది, ఆనందకరంగా కూడా ఉంటుంది. ఈ మాసం అంతా కూడా గృహంలో కూడా అద్భుతమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. పిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు, విసిగించరు. భార్యాభర్తల మధ్యన అనురాగం, ఆప్యాయత, ప్రేమ అన్ని చోటు చేసుకుంటాయి. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ మాసం ఈ రకంగా చూసుకున్నట్టయితే కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆనందకరంగానే సాగుతుంది. తెలిసింది కదా. సెలవు.